హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. సార్, ఇప్పుడు మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి? మంచి క్వెషన్ అండి నిహాల్ గారు. ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు దగ్గర నుంచి కోట్లు పెట్టే వాళ్ళకి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా డెట్ ఫండ్స్ లేదా లిక్విడ్ ఫండ్స్ వాళ్ళ యొక్క రిస్క్ని బట్టి వాళ్ళ యొక్క ఉండే టైం ఆరిజిన్ బట్టి చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టాలనుకుంటున్నారు, బియాండ్ మ్యూచువల్ ఫండ్స్ కావాలంటే పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇప్పుడు ఏమిటంటే కొంతమందికి ఏముంటుందంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే స్టాక్స్లో ఎక్కువ డబ్బులు వస్తాయి అని కొంతమంది అనుకుంటారు. అది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. స్టాక్స్ తమ పేరు మీద ఉండాలి అని కోరిక ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్ ఎవరి పేరు మీద ఉంటాయి? మ్యూచువల్ ఫండ్ సంస్థ పేరు మీద ఉంటాయి, స్కీమ్ పేరు మీద ఉంటాయి. ఏమో వీళ్ళు ఎంత తీసుకుంటున్నారో, ఫీజు ఏమిటో అని ఒక అపోహ ఉంటుంది. డైరెక్ట్గా స్టాక్స్ నా పేరు మీదే ఉండాలి, నాకే డీమ్యాట్ అకౌంట్ ఉండాలి అని కొంతమందికి ఉంటుంది. వాళ్ళ కోసం పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఎవరైతే కనీసం 50 లక్షలు ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళకి ఏఎంసీలు అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఆస్తులు నిర్వహించే సంస్థలు ఒక పోర్ట్ఫోలియోని డిజైన్ చేస్తారు. అంటే ఎన్ని స్టాక్స్తో ఆ 50 లక్షలకి ఎన్ని స్టాక్స్ అతనికి ఇవ్వవచ్చు డిజైన్ చేస్తారు. దాన్ని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, దానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఇక్కడ ఏమిటంటే పిఎంఎస్ ఎవరైతే వ్యక్తి లేదా సంస్థ తీసుకుంటారో వాళ్ళ పేరు మీద డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది. స్టాక్స్ వాళ్ళ పేరు మీద ఉంటాయి. కొన్న స్టాక్స్ వాళ్ళకి తెలుస్తాయి, ఎంత పెరిగినాయి ఏమిటి అమ్మినా తెలుస్తాయి. అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో ఏమిటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తున్నా కానీ, పెద్ద హై లెవెల్లో ఉన్న ఉద్యోగస్తులు కానీ, బిజినెస్ మెన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఒక ఫండ్ మేనేజర్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తాడు. రిటర్న్స్ ఎలా ఉంటాయి? మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ వస్తాయా, తక్కువ వస్తాయా? రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఎలాగో పిఎంఎస్ కూడా సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. అయితే పిఎంఎస్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఎక్కువ రిస్క్ ఉండే అవకాశం ఉంది. ఎక్కువ రిటర్న్ రావచ్చు, ఎక్కువ డబ్బులు పోవచ్చు. ఎందుకని? పిఎంఎస్లో లిమిటెడ్ స్టాక్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే సెబీ రూల్స్ ప్రకారం డైవర్సిఫైడ్లో ఏ కంపెనీలో కూడా 10% కంటే ఎక్కువ పెట్టకూడదు. సెక్టార్ ఫండ్స్ గురించి చెప్పట్లా నేను. సెక్టార్ ఫండ్స్ థెమాటిక్ ఫండ్స్ కాదు, డైవర్సిఫైడ్ ఫండ్స్లో 10% మ్యాక్సిమం. అంటే ఒక కంపెనీలో మీరు 8% పెట్టారు, ఆస్తులు విలువ పెరిగి 10% దాటిందనుకోండి, ఆ డబ్బుతో తగ్గించేసేయాలి. అంటే మంచి కంపెనీ అయినా కానీ 10% కంటే ఎక్కువ పెట్టకూడదు. కానీ పిఎంఎస్లో ఏమిటంటే బియాండ్ 10% కూడా వెళ్ళొచ్చు. అంటే దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, ఒక్కోసారి రిస్క్ ఎక్కువ. అంటే ఫండ్ మేనేజర్ తీసుకున్న స్టాక్స్ క్లిక్ అయితే పిఎంఎస్లో ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, రిస్క్ ఎక్కువ. దీనికంటే ఎక్కువ ఆపర్చునిటీస్. ఇప్పుడు మన పిఎంఎస్ ఏంటి? లిస్టెడ్ స్టాక్స్. అంటే స్టాక్ మార్కెట్లో సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని లిస్ట్ అయిన స్టాక్స్లోనే పెడతాం, వాటిని పిఎంఎస్ అంటాం. ఇప్పుడు బియాండ్ దట్ ఏమిటంటే ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అమెరికాలో ఎమర్జిడ్ మార్కెట్స్లో మిక్కిలి ఫేమస్. బియాండ్ దట్. ఎందుకు బియాండ్ దట్ అంటే ఏఐఎఫ్లో 3 రకాలు ఉంటాయి నిహాల్ గారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. ఇప్పుడు చూడండి, కేటగిరీ 1లో ఏంజల్ ఫండ్స్ అని ఉంటాయి, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అని ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అని ఉంటాయి, ఇంకా సోషల్ ఫండ్స్ అని ఉంటాయి. ఇవి కాకుండా ఇవి 4 రకాలు ఉంటాయి, ఇంకొకటి 1 or 2 ఉంటాయి. ఇక్కడ ఏంజల్ ఫండ్స్ ఏమిటంటే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. కొన్ని స్టార్టప్ కంపెనీస్ లిస్ట్ అయి ఉండవు. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు టెక్నికల్ విప్లవం వల్ల జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇవన్నీ ఒకప్పుడు స్టార్టప్సే, ఫిన్టెక్ కంపెనీస్. స్టార్టప్ కంపెనీస్లో వాళ్ళకి ఫినాన్స్ ఉండదు, డబ్బు ఉండదు, టెక్నాలజీ ఉంటుంది. ఎవరైతే ఆ టెక్నాలజీలో స్టార్టింగ్ టైంలో ఇన్వెస్ట్ చేస్తారో అయితే మిక్కిలి డబ్బు వస్తుంది. కొన్ని స్టార్టప్స్ కంపెనీస్ మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది, కొన్ని దెబ్బతిని డబ్బులు. అంటే
కేటగిరీ 1 ఏఐఎఫ్లో పెడితే డబ్బు షార్ట్ పీరియడ్లో మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది, ఒక్కొక్కసారి రిస్క్ ఉంటుంది. ఏది వీటి ఏంజిల్ ఫండ్స్ అన్నా వెంచర్ క్యాపిటల్ అన్నా స్టార్టప్స్లో పెడతారు. ఈ స్టార్టప్స్ని బూస్ట్ చేయడం కోసమే గవర్నమెంట్ ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఏంజిల్ ఫండ్స్ని కొంత నిధితో పెట్టింది. అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఏంటి, ఇప్పుడు మనం చూస్తున్నాం మన హైదరాబాద్లో పెద్ద పెద్ద డెవలపర్స్ గేటెడ్ కమ్యూనిటీస్ స్టార్ట్ చేస్తున్నారు. కాసా గ్రాండ్ కానీ అట్లాంటివి కానీ, వాళ్ళకి గోద్రేజ్ కానీ వాళ్ళకి బిగినింగ్లో డబ్బు అవసరం ఉంటుంది. ఇది మనకి అపార్ట్మెంట్స్ కట్టడానికి. అప్పుడు వాళ్ళ బిగినింగ్ స్టేజ్లో ఏం చేస్తారంటే బ్యాంక్స్ అప్పులు ఇవ్వవు. బిగినింగ్ స్టేజ్లో స్టార్టప్ కంపెనీస్ కూడా అంతే, బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీలు అప్పు. అప్పుడు ఈ ఫండ్స్ ద్వారా వాళ్ళకి ఫండింగ్ వెళ్తుంది. వాళ్ళు ఫిక్స్డ్ అమౌంట్ 9%, 10%, 11, 12 అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్. ఏఐఎఫ్ ఏంటంటే బియాండ్ లిస్టెడ్ స్టాక్స్కి వెళ్ళొచ్చు. రెండోది కేటగిరీ 2. ఇక్కడేమో ఏంజిల్ ఫండ్స్, తర్వాత వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఉన్నాం కదా. ఇక్కడ ప్రైవేట్ ఈక్విటీకి ఏంజిల్ ఫండ్స్ డిఫరెన్స్ ఏంటంటే, ఏంజిల్ ఫండ్స్ వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయి. ప్రైవేట్ ఈక్విటీ అంటే ఇంకొక 2-3 ఏళ్లలో లిస్టింగ్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది, ఇప్పుడు నెక్స్ట్ లిస్టింగ్ అవ్వబోతుంది. ఓయో ఉంది, కొంతకాలం నుంచి వ్యాపారం చేస్తూ ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తూ ఇంకా లిస్టింగ్కి రాలేదు, లిస్టింగ్కి దగ్గరలో ఉన్న వాటిలో పెట్టే వాటిని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కేటగిరీ 2 ఏఐఎఫ్లో. అంటే ఇవి మ్యూచువల్ ఫండ్ సంస్థలకు లేదు ఈ అవకాశం. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఇందులో వాళ్ళ షేర్ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి అప్పిచ్చి డెట్ ఫండ్స్ కూడా చేయొచ్చు. ఇది కేటగిరీ 2. కేటగిరీ 3 ఏమిటంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్ లిస్టెడ్, అంటే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పెట్టారు అది కాకుండా హెడ్జ్ ఫండ్స్. ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మనం సెబీ ఏం చెప్తుంది, డెరివేటివ్స్లో అవుట్ ఆఫ్ 192 మెంబర్స్కి రిటైల్ ఇన్వెస్టర్స్ పోతుంది. రిటైల్ ఇన్వెస్టర్స్ డబ్బు పోతుంది, కానీ ఎవరికి వస్తుంది, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి వస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్స్ డబ్బు పోతుంది, కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి వస్తుంది. హెడ్జ్ ఫండ్స్ అంటే ఏంటంటే డెరివేటివ్స్లో పొజిషన్ తీసుకుంటారు, హెడ్జింగ్ చేస్తారు. అది సంస్థలు చేస్తాయి. అర్థమైందండి. ఈ ఆపర్చునిటీ మనకి కేటగిరీ 3లో ఉంది. సో లిస్టెడ్ స్టాక్సే కాకుండా బియాండ్ దట్ ఎమర్జ్డ్ మార్కెట్స్లో మిక్కిలి ప్రాచుర్యం పొందిన ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇక్కడ ఎంత అంటే మినిమం 1 crore. 1 crore ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేసే బదులు 2 PMS తీసుకోవచ్చు. ఇష్టం. ఎక్కువ ఏఎఫ్లు ఏమిటి, ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఏఎఫ్ ఏమిటి, అందరి కోసం కాదు, సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ కోసం, కాంప్లెక్స్ ఇన్వెస్టర్ కోసం. ఏఎఫ్ ఏంటి, ప్రైవేట్ పూల్డ్, అంటే 1000 కోట్లు దాటింది. కొన్ని ఏఎఫ్లు 1000 కోట్లే దాటిందంటే ఆ ఏఎఫ్ క్లోజ్ చేయాలి. కొన్ని ఏఎఫ్లు 2000 కోట్లు. అంటే లిమిటెడ్ పీపుల్, ప్రైవేట్లీ పూల్డ్, నాట్ ఫర్ ఆల్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ ఫర్ ఆల్, పిఎంఎస్ ఫర్ ఆల్. ఎవరైతే 50 లక్షల పైన పెట్టగలరో. ఏఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఆల్, ఏఎఫ్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్, సోఫిస్టికేటెడ్. మరి రిస్క్ ఉండదంటే ఏఎఫ్లో మ్యూచువల్ ఫండ్స్ కంటే పిఎంఎస్లో ఎక్కువ రిస్క్ ఉండే అవకాశం ఉంది. పిఎంఎస్ కంటే ఏఎఫ్లో హై రిస్క్ ఉండే అవకాశం. కొన్ని ఏఎఫ్లో లాకింగ్, ఏంజిల్ ఫండ్స్ వెంచర్ క్యాపిటల్ ఉంది కదా, 7-8 సంవత్సరాలు కూడా లాకింగ్ ఉంటుంది. ఎందుకని ఇవి స్టార్టప్స్లో ఉంటాయి, లాకింగ్ ఉంటాయి. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కొంతవరకు లాకింగ్ ఉంటుంది. క్లోజ్ అండ్ ఏఎఫ్లో మళ్ళీ ఓపెన్ అండ్ క్లోజ్. అదే కేటగిరీ 3లో మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు, అది ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అయితే ఏఎఫ్ 3 ఏమిటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రిస్క్ ఎక్కువ. అంటే ఎవరికైతే 10 crores నెట్వర్త్ ఉంటుందో వాళ్ళు ఒక 1 crore ఏఎఫ్ తీసుకోవచ్చు. ఎవరికైతే ఒక 3-4 కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుందో వాళ్ళు పిఎంఎస్పై పరిశీలించవచ్చు. అంటే 50 లక్షలే ఉన్నాయి, మీరు మొత్తం 50 లక్షలే పిఎంఎస్ తీసుకుంటారంటే హై రిస్క్ ఉంటుంది. లేదు ఒక 3-4 కోట్లు మీకు ఉంది, ఒక పిఎంఎస్కి వెళ్తారా, వెళ్ళొచ్చు. 5-6 కోట్లు ఉంది, ఒక ఏఎఫ్కి వెళ్తారా. రిస్క్ని అర్థం చేసుకోవాలి. సెబీ రెగ్యులేటెడ్ అయితే ఏఎఫ్ సెబీ రెగ్యులేటెడ్, పిఎంఎస్ సెబీ రెగ్యులేటెడ్, మ్యూచువల్ ఫండ్స్ సెబీ రెగ్యులేటెడ్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫర్ ఆల్. మ్యూచువల్ ఫండ్స్ ఎలాగో ఏఎఫ్లు కూడా ట్రస్ట్ రూపేణ ఫామ్ అయి ఉంటాయి, ఏమి మోసం ఉండదు. కానీ బియాండ్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏఎఫ్ ఈజ్ కాంప్లెక్స్ ఇన్వెస్ట్మెంట్స్, హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఓకే.
సో థ్యాంక్ యూ సార్ నా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి నిహాల్ గారు.